ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నారు. కొందరు నటీమణులు ఇప్పుడు స్టార్ హీరోల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. భారతదేశంలోని అత్యంత సంపన్న నటి ఐశ్వర్యరాయ్. భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్గా ఉన్న ఐశ్వర్యరాయ్ నికర విలువ 869 కోట్లు. తోటి నటీమణులే కాకుండా చాలామంది మేల్ స్టార్స్ కూడా అధిగమించింది. లాభదాయకమైన అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ 862 కోట్లు సంపాదించగా, ప్రియాంక చోప్రా 650 కోట్లు, అలియా భట్ 550 కోట్లు, దీపికా పడుకొనే 500 కోట్లు, కరీనా కపూర్ 485 కోట్లు, కత్రినా కైఫ్ 250 కోట్లు, నయనతార 200 కోట్లు సంపాదించారు. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వం సినిమా కోసం 15 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా రోజుకు 6-7 కోట్లు ఆదాయం వస్తుంది. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ కంటే 3 రెట్లు ధనవంతురాలు ఐశ్వర్య. అభిషేక్ నికర విలువ 280 కోట్లు, రణబీర్ కపూర్ 345 కోట్లు, ప్రభాస్ 200 కోట్లు, రణ్వీర్ సింగ్ 500 కోట్లు సంపాదిస్తున్నారు.